సోదరుడు అస్లం ప్రతి సంవత్సరం గోదావరిఖని నగరంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ ని పెట్టడం జరుగుతూ ఉంది. దాదాపు ఒక 15-20 ఏళ్ళ నుంచి ఆయన ఎగ్జిబిషన్కి వస్తాం. అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి వినోదాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా దాన్ని చూస్తూ ఉంటాం. మరి అలాంటి ఒక ఎగ్జిబిషన్ రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖనిలో నిర్వహించడం అనేది నిజంగా నేను అస్లంను అభినందిస్తా ఉన్నాను. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ వేరియేషన్స్ లో అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ పెడతా ఉన్నాను. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఏదో కోట రూపంలో పెట్టినారు ఫోర్ట్. లాస్ట్ ఇయర్ ఏమో ఏదో లండన్ తీసుకొచ్చారు లోపల, లండన్ స్ట్రీట్ ఎగ్జిబిషన్ లో పెట్టినారు. అది చూసి ఆ రోజు చెప్పిన నేను గోదావరిఖని లండన్ స్ట్రీట్ చేస్తా అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తా. నా లైట్స్ అవన్నీ పెట్టించాను. ఈ రోజు అద్భుతంగా జలకన్యలు సినిమాలలో చూసి అందరు నిజ జీవితంలో ఎవరు చూడారు. నేను ఇవాళ రామగుండంలో జలకన్యలు చూసినా జల పురుషుడు రామగుంటాడు, జల పురుషులు కూడా ఉంటారని చెప్పి ఇవాళ ఆ అస్లం క్రియేట్ చేయడం అనేది దీందే క్రియేటివిటీ అంటారు. వారికి నేను నిజంగా హార్ట్ఫుల్ గా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. నేను ఆయనకు ఆఫర్ ఇస్తాను, ఒక పర్మనెంట్ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టండి అని. సమ్మక్క సారక్కల దగ్గర పెట్టు సోదర అంటే ఆలోచిస్తా ఉన్నాడు. కానీ ఈయన ద్వారా ఇదే సెంటర్ లో నాకు తెలిసి నేను కంటిన్యూ చేయబోతానేమో. ఇక్కడనో అక్కడనో లండన్ ఐలో ఇట్లాంటిది ఉంటుంది. లండన్ ఐలో దీన్ని ఏమంటారు అంటే మనం తెలుగులో రంగుల రాట్నం అంటాం, జాయింట్ వీల్. లండన్ లో లండన్ ఐ అంటాం. ఆ పేద అంటే మన ఇంట్లో ఒక్కొక్క రూమ్ మాదిరి ఒక అర్ర మాదిరి ఉంటుంది. ఒక దాంట్లో 50 మంది ఎక్కిపోవచ్చు లిఫ్ట్. గోదావరిఖనిలో పర్మనెంట్ రామగుండం ఐ, లండన్ అంత పెద్దది కాదు కానీ రామగుండం ఐని జాయింట్ వీల్ ని రామగుండం ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండేటి ఇలాంటి ఎగ్జిబిషన్ ని మంచి ఫుడ్ సెంటర్ ని కూడా నేను తప్పకుండా అస్లం దారిన పెట్టేస్తాను. ఎందుకంటే నాకు చాలా మంది వచ్చి నేనేదో చెప్పింది ఎట్లా లీక్ అయిందో ఆ రోజు ఎవడెవడో చెప్తే మేము పెడతామని చాలా మంది నాకు కాంటాక్ట్ చేసినారు. బట్ ఐ ప్రామిస్డ్ హిమ్ డెఫినెట్గా మీతో పెట్టిస్తా. అస్లం బీ రెడీ ఫర్ దట్.